అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో వంకాయ శనగపప్పు మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. ఈ రెసిపీ మిస్ అవ్వకండి, తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. రైస్లోకైనా చపాతీలోకైనా ఇష్టంగా తింటారు. ఓకే, ఇప్పుడు ఈ వంకాయ మసాలా కర్రీ, ఈ వంకాయ శనగపప్పు మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వంకాయ శనగపప్పు మసాలా కర్రీ కోసం ఒక 1/2 కిలో గుత్తొంకాయ తీసుకోండి. గుత్తొంకాయ అయినా పర్లేదు, నార్మల్ వంకాయ అయినా పర్లేదు. 1/2 కిలో వంకాయ అయితే తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఒక టీ గ్లాస్లో సగం వరకు శనగపప్పు తీసుకోవాలి. ఈ శనగపప్పును 2 టైమ్స్ వాటర్ వేసి శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసి మళ్ళీ నిండుగా వాటర్ వేసుకొని ఒక 20 to 30 మినిట్స్ వరకు మీరు నిండుగా వాటర్ వేసి నానబెట్టుకోండి. నానబెట్టుకుంటే ఈ విధంగా శనగపప్పు అనేది మంచిగా నానుతుంది. ఓకే, ఆ తర్వాత ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో వాటర్ సగం వరకు వాటర్ తీసుకొని ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకోండి. సాల్ట్ వేసుకొని బౌల్లో సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకొని మనం 1/2 కిలో వంకాయ తీసుకున్నాం కదా, ఆ వంకాయలకి చివరిలో ఉన్న ఈ కాడను కట్ చేసేసేయండి. పూర్తిగా కట్ చేసి ఈ వంకాయలను కాడలు కట్ చేసి వంకాయకు మధ్యలకి ఈ విధంగా కట్ చేసుకొని మనం ఆల్రెడీ వాటర్లో సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, దాంట్లో వేసేసుకోండి. ఈ విధంగా ఈ ప్రాసెస్ ఎందుకు చేయాలి అంటే మనకు వంకాయలు నార్మల్గా కట్ చేసి పక్కన పెట్టేసుకుంటే వంకాయలు అనేవి నల్లబడిపోతాయి. కాబట్టి అలా అవ్వకుండా ఉండాలంటే మీరు వాటర్లో సాల్ట్ వేసుకొని వంకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకోండి. ఇదే విధంగా అన్ని వంకాయలను కట్ చేసుకొని వాటర్లో వేసేసుకోండి. సాల్ట్ వాటర్లో వేసేసుకోండి. ఓకే, అదే విధంగా అన్ని వంకాయ ముక్కలను కట్ చేసుకొని ఈ వాటర్లో వేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని ఈ విధంగా నిండుగా మునిగేలా వాటర్ వేసుకోవాలి. ఓకే, ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఈ వాటర్లో వేసిన ముక్కల్ని పక్కన పెట్టుకోండి. అదేవిధంగా 4 లేదా 5 పచ్చిమిర్చి, మీడియం సైజు చిన్నవి ఒక 2 ఉల్లిపాయలు, ఒక టమాటా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. మీకు కొత్తిమీర అందుబాటులో ఉంటే కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. కడాయి పెట్టుకున్న తర్వాత 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి. మనకు ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి. ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ ఒక టీ స్పూన్ పోపు గింజలు వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మరియు ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత మీరు మంట హైలో అయినా మీడియంలో అయినా పర్లేదు. హైలో పెట్టుకుంటే మాత్రం నాన్ స్టాప్ కలుపుతూ ఫ్రై చేసుకోండి. మంట మీడియంలో ఉంచుకుంటే మాడకుండా మనం ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై అయ్యేలా చూసుకోండి. ఒక 1 to 2 మినిట్స్ తర్వాత మనకు ఆనియన్ పచ్చిమిర్చి ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ ఫ్రై అయ్యాక ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అదేవిధంగా 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి అంతా ఆయిల్లో కలిసేలా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక 1-2 మినిట్స్ వరకు మంట పూర్తిగా తగ్గించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని అండ్ పసుపుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 1 మినిట్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు పసుపు ఫ్రై అయ్యాక మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న
వంకాయ ముక్కలు వేసేసుకోండి. ఈ సాల్ట్ వాటర్ నుంచి వంకాయ ముక్కలను తీసుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఓకే, వేసుకున్న తర్వాత ఒకసారి అంతా ఆయిల్లో కలిసేలాగా కలుపుకోండి. ఈ మొత్తం ముక్కలకి ఆయిల్ అనేది పట్టాలి. పట్టే విధంగా ఒకసారి ముక్కలను మంచిగా కలుపుకొని దీని మీద ఇప్పుడు మూత వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని 3 to 4 మినిట్స్ వరకు మధ్య మధ్యలో కలుపుతూ వంకాయ ముక్కలు పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. వంకాయ మనకు 3 to 4 మినిట్స్ వరకు ఉడికాక మూత తీసుకొని చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ వాటర్లో నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి. మొత్తం శనగపప్పును వేసేసుకోండి. ఈ పప్పుని మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలా కలుపుకోండి. ఓకే, ఈ విధంగా అంతా కలిసేలా కలుపుకొని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసేసుకోండి. ఓకే, టమాటా వేసేసుకున్న తర్వాత మంట మీడియంలో పెట్టేసుకొని మళ్ళీ మూత వేసుకొని ఇంకొక 2-3 మినిట్స్ వరకు మనకు పప్పు టమాటా మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. అలా ఫ్రై అయ్యేంత వరకు మీరు మధ్య మధ్యలో కలుపుతూ ఈ ముక్కల్ని టమాటా ముక్కల్ని పప్పుని వంకాయని మంచిగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోండి. 2-3 మినిట్స్ తర్వాత మనకు వంకాయ టమాటా శనగపప్పు పూర్తిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారం వేసుకోండి. 1/2 టీ స్పూన్ అయినా పర్లేదు, కారం ఎక్కువ తినేవాళ్ళు 1 టీ స్పూన్ అయినా యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మీ రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. అదేవిధంగా 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి మరియు 1/2 టీ స్పూన్ గరం మసాలా. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలా కలుపుకోండి. ఈ విధంగా అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత ఒకసారి మీరు సాల్ట్ కలిసిందా లేదా అనేది కూడా రుచి అనేది చూసుకొని సాల్ట్ యాడ్ అవుతుంది అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోండి, లేదు సరిపోతుంది అనుకుంటే పర్వాలేదు. ఓకే, ఈ విధంగా అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత మంట పూర్తిగా తగ్గించుకొని ఒక 1 మినిట్ వరకు మూత వేసుకొని ఉడికించుకోండి. 1 మినిట్ తర్వాత మనకు వంకాయ శనగపప్పు మసాలా కర్రీ రెడీ అయినట్టే. 1 మినిట్ తర్వాత మనకు వంకాయ శనగపప్పు మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. 1/2 కిలో వంకాయ కూరకి 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా సరిపోతుంది. ఒకవేళ మసాలాలు ఎక్కువ తినేవాళ్ళు 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. మసాలాలు తక్కువ తినే వాళ్ళకు 1/2 టీ స్పూన్ చాలు. ఓకే, మనకు ఫైనల్గా వంకాయ శనగపప్పు మసాలా కర్రీ రెడీ. ఈ రెసిపీ ఫుల్ వీడియో చూసి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.